హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రామిసర్ నోట్ ఎలా రాయాలి. ప్రామిసర్ నోట్ ఎలా రాయాలి అనేది చాలామందికి తెలీదు. ప్రామిసరీ నోటు అనేది కంపల్సరీగా సదూరితో డబ్బులు తీసుకున్న వ్యక్తి అయినా రాసివ్వాలి, లేదంటే ఎవరన్నా మధ్యవర్తినన్నా పెట్టుకుని మధ్యవర్తి ద్వారా ఆ దస్తూరి ఎవరైతే ఉంటారో ఆ దస్తూరి నోట్ రాసే వ్యక్తినైనా పెట్టుకుని అతనితో రాపిచ్చి ఇవ్వాలి. అంతేగాని డబ్బులు ఇచ్చిన వ్యక్తి నోట్ అనేది రాయకూడదు. డబ్బులు తీసుకున్న వ్యక్తి నోట్ రాసి ఇవ్వచ్చు స్వదస్తూరితో. అలాగే ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఆ నోటు మీద రైట్ సైడ్లో రెవెన్యూ స్టాంప్ ఉంటుంది. ఆ రెవెన్యూ స్టాంప్ మీద ఈ చివరి నుండి ఆ చివరికి వచ్చేటట్టు సంతకం పెట్టాలి. అలాగే ఆ డబ్బులు తీసుకున్న టైంలో ఇద్దరు సాక్షుల సంతకాలు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇద్దరు సాక్షులు అని ఆ సాక్షుల సంతకాలు ఎక్కడ పెట్టాలి. అలాగే ఆ సాక్షుల సంతకాల కింద దస్తూరి అని ఉంటుంది ప్రామిసరీ నోట్లో. ఆ దస్తూరి అనేది నోట్ ఎవరితోనన్నా అక్కడ వేరే మూడో వ్యక్తితో రాపిస్తే ఆ రాసిన వ్యక్తి యొక్క దస్తూరి ఫలానా అతను నోట్ రాశాడని చెప్పేది అతనితో సంతకం పెట్టించాలి. లేదంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి తన స్వదస్తూరితో సొంతంగానే రాసి డబ్బులు ఇచ్చిన వ్యక్తికి రాసి ఇచ్చాడని ఉంటే ఆ నోట్లో స్వదస్తూరి అని రాయాలి. అప్పుడు స్క్రైబ్ అనే అతనిది సంతకం అవసరం లేదు. ఈ విధంగా నోట్ అనేది రాయాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకుని నోట్లో ఎప్పుడు దిద్దువేతలు కొట్టువేతలు ఉండకూడదు. డేట్లు కానీ అమౌంట్లు కానీ పేర్లు కానీ అవేవి లేకుండా జాగ్రత్తగా నోట్ రాసుకోవాలి. అలా దిద్దువేతలు కొట్టువేతలు ఉంటే మ్యాక్సిమం దావాలు పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.